అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకొక విషయం, ఈ వీడియోలో చూస్తున్న పేర్లు కానీ పాత్రలు కానీ సన్నివేశాలు కానీ అన్నీ కల్పిత పాత్రలు మాత్రమే చెబుతూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. పదండి. ఏమే ఏడున్నావే తల్లి, ఏడాడు కనబడువు. దీనికి బరే శుద్ధులు కొట్టుకుంటూ కూర్చునేది, లేకపోతే వాళ్ళింటికి వీళ్ళింటికి తిరుగుకుంటూ కూర్చునేది, వాళ్ళేం చేస్తున్నారు వీళ్ళేం చేస్తున్నారు అంటే చూసుకుంటూ కూర్చునేది, వచ్చి నా దగ్గర వదులుకుంటూ కూర్చునేది. ఓ ఈడే ఉన్నావేమి? ఎన్నిసార్లు పిలిచినా కూడా పలుకువేమే నువ్వు? ఆడ నాకు కొంచెము టీ పెట్టేసిరా, తలనొప్పులు వేస్తున్నది. ఏమే తలనొప్పులు వేస్తుంది, టీ పెట్టేయాలా ఇప్పుడు నీకు? అవునే, ఫుల్ తలనొప్పులు వేస్తున్నది, అందుకే కొంచెం టీ పెట్టిసిరా. నువ్వు కాకపోతే ఇంకెవరు పెట్టిస్తారు? పక్కిన టైం ఏమన్నా పిల్లల టీ పెట్టేకి? చూడు, ఇవే మాటలు తగ్గించుకోమని చెప్పేది నీకు. మాటకి ఇవే మాటలు మాట్లాడుతున్నావు. నాకు తిక్కగిన రేగిందనుకో ఆ తలకాయ లేకున్నట్లు చేస్తాను చూడు. మళ్ళా చాలే, చూసినాం కానీ మాటలు మాట్లాడేది అవన్నీ నోరు మూసుకొని వచ్చి టీ పెట్టిసిరా. అడపో చూడుపో, గిరిజక్క మగుడు సామాన్లు కడుగుతున్నాడంట. నువ్వున్నావు కనీసం ఒక టీ కొంచెం ఎచ్చికి పెట్టుకొని తాగే కూడా నీకు చేత కాదు. అదేం బుద్ధో ఏం కథ మళ్ళీ నీకు. పోయి కొంచెం గ్యాస్ ఆన్ చేసుకొని టీ పెట్టుకొని తాగే కూడా నీకు చేత కాదు. అక్కడ అందరు మొగుళ్ళు చూస్తే సామాన్లు కడుగుతారు, బట్టలు పిండుతారు, అన్నీ చేసుకుంటూ కూర్చుంటారు. నువ్వు చూస్తే ఏం పనికి రాకున్నాడు నువ్వు. లేదు, వద్దామా, తాగినామా, పడినామా, పోయినామా, అంతే కదా నీది. ఇది సంపాదించిన డబ్బులంతా తాగి పెట్టేది, రాత్రంతా తాగొచ్చేది, పడేది, మళ్ళీ పొద్దున ఏదైనా టీ పెట్టు, తలనొప్పులు వేస్తుంది అని చెప్పేది. అంటే ఇప్పుడు వాడిని చూసి వీడిని చూసి నేర్చుకోవాలా నేను? ఏం బోసుడుదానా, లేచిపోతావా లేదా? నీకేమన్నా ఎట్లగిన కావాలా? అందుకే నాకు నేను చూసినట్ల తిక్కలేస్తుంది. నాకు నీ మాకంలోకి ఏడదడుకుని సంత నాకు ఇదంతా. సర్లే కానీ పోయి టీ పెట్టి ఫస్ట్ బాగా మొత్తుకొని కూర్చుండు అంట. ఎప్పుడు ఉండేదే కదా నీ రామాయణము. పో. గిరిజక్కొచ్చినట్టుంది. మళ్ళీ ఇది మా ఆయనకి అంతా ఉండేది లేకుందంటే చెప్తాది. ఇది ఫస్ట్ పోవాలి జల్ది. ఏం ఇట్లా వచ్చినావు? ఏంది ఏమ్మా గిమ్మా అంటావు? పెద్ద ఏమో, నేను నీకన్నా పెద్దదాన్ని. మరి అది ఇచ్చేది లేదా సుబ్బారావు? ఏమక్క ఎందుకు వచ్చినావు? జయ లోపలుంది, టీ పెడుతుంది. సారీ చెప్పేది ఏమో అవసరం లేదులే. ఏమక్క అట్లా ఇట్లా అంటే అవే సారీ చెప్తాడేమో. జరగట్లా జరే, కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి దాని దగ్గర. మీ ఆడవాళ్ళ విషయానికి వస్తే మొగుడిని కూడా పక్కన పెట్టి మీది శుద్ధులు కొట్టుకుంటున్నారు. నాకు టీ వద్దు ఏమొద్దు, నేను బయటికి పోతాను. పో. అదే మీ ఇంటి ఎదురుగా పెళ్ళైన జంట కొత్తగా వచ్చినారని చెప్తారు కదా, అందుకే చూసిపోదామని వస్తుంది. అయ్యో కర్మ, నీకు ఏది చెప్పినా ఆపుకునేటట్లు లేవే నువ్వు. ఏది చెప్పినా కూడా ఇట్లా చేస్తున్నావు నువ్వు. సరేలే, వాళ్ళు ఇంకా బయటికి కూడా రాలేదు. బయటికి వచ్చినాక చెప్దాంలే. కానీ నువ్వేమి నిన్నటి నుంచి నైట్ వేసుకునే తిరుగుతున్నావు, చీరలే కట్టట్లేదు. ఏమో ఫ్యాషన్ అయిపోయినావు అబ్బా నువ్వు. హీరో ఇప్పుడు అందరిలాగా. ఊరుకుండే ఆ చీర ఎవరు కట్టుకుంటారు? మళ్ళీ లంగా, జాకెట్, చీర అవన్నీ ఎవరు పెట్టుకుంటారు? ఇప్పుడే ఎండాకాలము, అంత ఉడుకుడుకు పట్టి వస్తా అంటే ఇంకా ఎవరు కట్టుకుంటారు, ఏం చేస్తారు? ఒక నైట్ తగలేసుకుంటే బాగుంటుందని నిన్నటి నుంచి అట్లే ఉన్నా చూడు. అంటే నిన్న ఈరోజు స్నానం చేసినానులే, అదే నైట్ వేసుకున్నా అంతే. వేరే నైట్ వెళ్ళి తెచ్చుకోవాలా. బాగుందా నైట్? కొత్తగా ట్రై చేశాను. బాగుంది. చూసావు ఇప్పుడు బయటికి అంటే పనికి పోతాడు కదా ఈ టైంలోన, చూపిస్తానుండు. అక్క చూడక వచ్చారు. సాయంత్రం త్వరగా రండి, ఎదురు చూస్తూ ఉంటాను, సరేనా?
జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. సరే సరే డార్లింగ్, బాయ్ బాయ్, త్వరగా వస్తాలే. బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండు. అక్క మాట్లాడిద్దామా ఒకసారి ఆ అమ్మాయిని? ఎందుకులే ఊరికే ఉండి, ఎందుకు ఊరికే మాట్లాడిచ్చేది? మళ్ళీ ఏమైనా రేపు పొద్దున హెల్ప్ కావాలంటే మమ్మల్ని అడుగుతుంది, అది కావాలా ఇది కావాలా అని. చూడు, నీకు ఇదే బుద్ధి వద్దు అనేది. ఏం అడుగుతుంది? అడిగితే మహా అయితే ఏం అడుగుతుంది? ఎప్పుడో ఒకసారి టమాటాలు, ఎప్పుడో ఒకసారి పచ్చిమిరకాయలు, అవే కదా అడిగేది. అయినా ఆ అమ్మాయి అట్లా హెల్ప్ అడిగే తీసుకొని పక్కింట్లో తీసుకునే అమ్మాయి లెక్క ఏమీ కనబడవలదు. నోరు మూసుకొని రా, మాట్లాడదాం. సరేలే, నీ ఇష్టం. ఇదిగో అమ్మాయి, ఇలా రా. అదిగో మాట్లాడొద్దని చెప్పి నువ్వే పిలుస్తావు. ఎవరు పిలిస్తే ఏముందిలే, మాట్లాడు. ఇదేంటిది? వీళ్ళిద్దరు ఎవరు ఇలా చూస్తున్నారు, ఇలా మాట్లాడుతున్నారు? అయినా ఎవరితోనూ ఎక్కువ మాట్లాడకూడదు. ఎవరితో ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాల. మళ్ళీ ఈ అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఎట్లాంటిదో ఏం కథనో అట్లా ఇట్లా మాట్లాడుకుంటారు. ఏంటక్క చెప్పండి.